ఢిల్లీ. ఢిల్లీ టీమ్ యాక్చువల్‌గా నాకు ఢిల్లీ టీమ్ గురించి చెప్పడం కన్నా ముందు యాక్చువల్‌గా ఢిల్లీ టీమ్ ఆక్షన్ అంటే నాకు ఢిల్లీ టీమ్ గుర్తురాదు మెయిన్‌లీ నాకు ఢిల్లీ తాత గుర్తొస్తడు. ఎందుకంటే తాత అలాంటి స్టాండర్డ్ సెట్ చేసాడు యాక్చువల్‌గా. మెయిన్‌లీ తాత ఆక్షన్‌లో ఎలాంటి స్టాండర్డ్స్ అయితే సెట్ చేసాడో 2025లో ఢిల్లీ టీమ్ కూడా అలాంటి స్టాండర్డ్సే సెట్ చేసింది. మెయిన్‌లీ స్టార్టింగ్‌లో మేమంటూ ఐపీఎల్‌లో ఉంది. మాది కూడా మీకు గట్టిగా పోటీ ఇచ్చే టీం ఉంది అనేసి అయితే ఫస్ట్ 4 మ్యాచ్లతో ఢిల్లీ టీం ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. మెయిన్లీ నాకు ఢిల్లీ టీం చూస్తే మంచి బ్యాలెన్స్ టీం కనిపించేది. ఎందుకంటే మనం ఢిల్లీ టీంలో చూస్తే ఓపెనర్లు కానివ్వండి, మిడిల్ ఆర్డర్లు కానివ్వండి, ఈవెన్ బౌలర్లో అయితే బ్యాకప్ ఉండేవారు. అంటే నోన్ బ్యాకప్ ఆల్రెడీ మనం యాక్చువల్గా బ్యాకప్ బౌలర్లు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరో కొత్త వాళ్ళు లేదా అన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే బ్యాకప్ ప్లేయర్స్ కింద మనం పెట్టుకుంటాం. ఏదైనా తక్కువ ఉంటుంది, ఫస్ట్ టీం ప్లేయింగ్ లెవెన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. కానీ యాక్చువల్గా ఢిల్లీ కాడికి వచ్చేసరికి ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్లో మనం బౌలర్ని సెట్ చేసేసిన బయట బెంచ్ మీద ఉన్న వాళ్ళే ఇంకా స్ట్రాంగ్ కూడా ఉంటుంది. ఈవెన్ ఆ బౌలింగ్ అటాక్తో మనం ఇంకో టీంకి మెయిన్ బౌలింగ్ అటాక్ కూడా మనం చేసేవచ్చు. అలాంటి టీం అయితే ఉండేది. అలాగే 2025లో ఢిల్లీ టీం అయితే ఫస్ట్ 4 మ్యాచ్లు ఎలాగైతే గెలిచిందో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. లైక్ వాళ్ళైతే మెయిన్లీ ప్రతి బ్యాలెన్స్ టీం అనిపించింది. ఎందుకంటే యంగ్స్టర్స్ లాంటి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయడం, లైక్ అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు అయితే స్టెప్ అప్ అయ్యి చాలా బాగా పెర్ఫామ్ చేశారు. కొన్ని మ్యాచ్లు అంటే ఒక మ్యాచ్లో అయితే అశుతోష్ శర్మ ఒంట చేతితో మ్యాచ్ గెలిపించి మ్యాచ్ విన్నర్ కూడా అయ్యారు. అలాగే కరుణ్ నాయర్, అభిషేక్ పోరల్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి తగినంత వాళ్ళైతే టీంకి అయితే చాలా బాగా ఆడేవారు. ఇక మరో ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ అయితే 2021లో తన బీస్ట్ మోడ్ అయితే ఆన్ చేశాడు. ఇక అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ మనమైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే మ్యాక్సిమం తనకిచ్చిన ఫస్ట్ క్యాప్టెన్సీలోనే చాలా బాగా ఇచ్చాడు. అలా చేయబట్టే టీమిండియాకి ఇప్పుడైతే వైస్ క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు టీమిండియాకి అక్షర్ పటేల్. అలా స్టార్టింగ్ 4 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలినా తర్వాత రాన్ అయితే టీం అయితే అంతగా స్టార్టింగ్ ఢిల్లీ అయినా ఆడిందా, రాన్ ఢిల్లీ అయినా ఆడిందా అన్నంత చేంజ్ అయితే ఢిల్లీలో వచ్చింది. మెయిన్లీ వాళ్ళకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లాస్ట్ అంటే సీజన్ ఎండింగ్ లోపు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది వాళ్ళకి. కానీ వాళ్ళైతే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. దాన్ని ముంబై బాగా యూజ్ చేసుకొని ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఢిల్లీ అయితే 5th పొజిషన్లో సీజన్ 2025 సీజన్ అయితే అన్ చేసింది. ఇక వాళ్ళ ఆక్షన్ గురించి వస్తే మన మెయిన్ ప్లేయర్ల కన్నా కొన్ని స్టీల్ ఆఫ్ ద షోస్ అయితే ఆక్షన్లో ఉన్నాయి. అలాగే కొన్ని ఎమోషనల్ బైస్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే వాళ్ళైతే కొన్ని పట్టు వదలని విక్రమార్కుల్లో వెళ్ళిన కొన్ని టీం కూడా కొన్ని అయితే ఉన్నాయి. అవేంటో మెయిన్లీ స్టీల్ ఆఫ్ ద షో ఏదైనా ఉంది అంటే అది డేవిడ్ మిల్లర్. వాళ్ళకైతే బేస్ ప్రైజ్లోనే డేవిడ్ మిల్లర్ దొరికేయడము అన్నదైతే అదైతే స్టీల్ ఆఫ్ ద షో. ఇక ఏమో పృథ్వీ షాని అయితే యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో పృథ్వీ షాని అయితే కొనలేదు. కానీ తర్వాత ఏమో పృథ్వీ షా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసారేమో కానీ పృథ్వీ షాని అయితే తర్వాత ఏమో తీసుకున్నారు. అంటే సెకండ్ రౌండ్లో పృథ్వీ షాని తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ వాళ్ళైతే ఆక్షన్కి ముందు ట్రెండింగ్గా బాగా పేరు వినబడింది ఆకిబ్ నవీన్ అయితే వాళ్ళైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మాకు ఆకిబ్ నవీ కావాలి అనే రీతిలోనే వాళ్ళైతే ఆకిబ్ నవీన్ అయితే తీసుకున్నారు. ఇక మ్యాక్సిమం వాళ్ళకైతే మంచి బ్యాలెన్స్ టీంని అయితే ఢిల్లీ తాత అయితే వాళ్ళకి సెట్ చేశాడు. ఇక మనం 2026 ప్లేయింగ్ 11 గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ పోరల్, 1 డౌన్లో నితీష్ రాణా, తర్వాత ఏమో స్టిస్టన్ స్టబ్స్, తర్వాత అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చేసి మిచెల్ స్టార్క్, లుంగి ఇంగిడి లేదా నటరాజన్ ఆడే అవకాశాలు అయితే. ఇక నెక్స్ట్ ఇంకా ఆకిబ్ నవీ కూడా ప్లేయింగ్ లెవెన్లో అవుతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే వాళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్ కింద సమీర్ రిజ్వీ లాంటి ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా వాళ్ళైతే బ్యాటింగ్ ఆర్డర్లో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకైతే ఒక బ్యాలెన్స్ టీం అయితే ఉంది. అటు ప్రతి ఆర్డర్లో కూడా ఒక ఎక్స్పీరియన్సు అలాగే యంగ్స్టర్స్ కలిపి నిండింది అయితే ఉంది. మనం కావాలంటే టాప్ ఆర్డర్ చూడండి, కరుణ్ నాయర్ ఆడినా, నితీష్ రాణా అన్న వాళ్ళు ఎక్స్పీరియన్సే, కేఎల్ రాహుల్ ఎక్స్పీరియన్సే. ఇక యంగ్స్టర్ వచ్చేసి అభిషేక్ పోరల్ లాంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ చూస్తే స్టబ్స్ వీళ్ళందరూ యంగ్స్టర్సే. నెక్స్ట్ ఏమో అక్షర్ పటేల్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక డౌన్ ద ఆర్డర్ చూస్తే
అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ వీళ్ళందరూ యంగ్స్టర్స్. వీళ్ళకి తోడు ఇప్పుడు డేవిడ్ మిల్లర్ కలిశాడు. ఇక బౌలింగ్ అటాక్లో బౌలింగ్ లీడర్గా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఇన్ కేస్ లుంగి ఎంగిడీని ఆడిపిస్తే లుంగి ఎంగిడీ కూడా మంచి మ్యాచ్ విన్నరే. ఆకిబ్ నబీ రీసెంట్ సెన్సేషన్. ఇక మనం చెప్పాల్సింది ఇంకేటి ఉంది, ఆకిబ్ నబీ రీసెంట్ సెన్సేషన్. నటరాజన్ మ్యాక్సిమం నాకు తెలిసి నటరాజన్ కూడా ఒక బ్యాకప్ కిందే ఉంటాడు. ఇప్పుడు మనం యాక్చువల్గా బ్యాకప్ గురించి చూసుకుంటే వాళ్ళు ఓపెనర్ కింద బ్యాకప్ కింద చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ ఓపెనర్ కావాలి, ఇండియన్ ఓపెనర్ బ్యాకప్ కావాలంటే పృథ్వీ షా లాంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక ఫారెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు కావాలంటే ఇంగ్లాండ్ తరపున ఆడుతున్న బెన్ డకెట్ ఉన్నాడు, శ్రీలంకకి ఆడుతున్న పతుషా నిశంక్ కూడా ఉన్నాడు. రీసెంట్గా పతుషా నిశంక్ అయితే T20లో మన T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. శ్రీలంక టీంకి అయితే తనే హైయెస్ట్ స్కోరర్. ఇక వన్ డౌన్లో చూసుకుంటే కరుణ్ నాయరు లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు కూడా ఉన్నారు. అలాగే ఆగి ప్రకాష్ లాంటి యంగ్స్టర్స్ కూడా బ్యాకప్ కింద అయితే ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనం చెప్పాల్సిన పనే లేదు. వీళ్ళ బౌలింగ్ అటాక్తో ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్లో సెట్ అయిపోయిన బౌలింగ్ అటాక్ వదిలి బెంచ్ మీద ఉన్న బౌలింగ్ అటాక్తో మరో టీంకి మెయిన్ బౌలింగ్ అటాక్ కింద కూడా మనం తోలియచ్చు. అంటే అలాంటి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకైతే. మెయిన్లీ వాళ్ళకు ఇన్ కేసు నటరాజన్ కానీ ఆడిపించకపోతే నటరాజను, కైల్ జేమ్సను, తర్వాత ఏమో ముఖేష్ కుమారు అలాంటి వారు అయితే వాళ్ళకైతే బ్యాకప్ ప్లేయర్ల కింద అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏమో సమీర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకైతే బ్యాకప్ ప్లేయర్ కింద అయితే ఉన్నారు. నాకు తెలిసి ఢిల్లీ టీం అయితే వెల్ బ్యాలెన్స్డ్ టీం అయితే నేను అనుకుంటున్నాను. మెయిన్లీ వాళ్ళకైతే ఒక రైట్ ఆఫ్ స్పిన్నర్ కూడా కావాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు కుల్దీప్ యాదవ్ కూడా లెఫ్ట్ హ్యాండరే, అక్షర్ పటేల్ కూడా లెఫ్ట్ హ్యాండరే. వాళ్ళకి రైట్ ఆఫ్ స్పిన్ కావాలంటే విప్రాజ్ నిగమ్ లాంటి వాళ్ళు కూడా రైట్ ఆఫ్ స్పిన్ వేస్తున్నారు. ఎందుకంటే 2025లో కూడా తను బ్యాటింగ్తోని లోడ్ ఆర్డర్లో వచ్చి మంచి రన్స్ చేశాడు. ప్లస్ బౌలింగ్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మెయిన్లీ వికెట్లు తీసినా తీయకపోయినా మిడిల్ ఓవర్లో బ్యాట్స్మెన్లు చాలా బాగా కట్టడి చేశాడు. వాళ్ళకి స్పిన్ అటాక్ ఉంది, బౌలింగ్ అటాక్కి బౌలింగ్ ఫేస్ అటాక్ కూడా ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ఐపీఎల్లో ఏదైనా వెల్ బ్యాలెన్స్డ్ టీం ఏదైనా ఉంది అంటే ఇటు ఏ రోల్కి తగ్గట్టుగా ఆ రోల్ ఆడిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్స్టర్స్ కలిపి ఉన్న టీం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఢిల్లీ టీం ఉందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో అన్నదైతే మీరు కామెంట్లో చేసి అయితే పెట్టండి.